हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम फोरम फॉर ट्रूथ सीकर्स సత్యాన్వేషకుల బృందం परम गुरुవులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన
మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్ ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమము 126వ పాఠము 15/4/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము వింటున్నాము ఏమి వింటున్నాము శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్ ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో 7వ శ్లోకానికి సంబంధించి తెలుసుకుంటున్నాం అది 2 భాగాలుగా ఇవ్వబడింది మొదటి భాగానికి సంబంధించిన విషయం మనం
గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అనుభూతి చెందడానికి. ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ had been done away with. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి, అంటే ఇప్పుడు వ్యక్త సృష్టిలో లేం కదా మనం. ఇప్పుడు ఎక్కడున్నాము? ప్రళయ స్థితిలో ఉన్నాం. దీనికి ముందు స్థితి ఏంటి? వ్యక్త సృష్టి. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా, ఆ వ్యక్త సృష్టి ఎందుకు అలాగా నిలబడి ఉంది అంటే కారణాల చేత. మూల కారణం మొదలుకొని ఒకదాని నుంచి ఒకటి అలాగా గొలుసుకట్టుగా వస్తే కారణము కార్యము, కార్యం మరలా కారణమై ఇంకొక కార్యాన్ని సృష్టించగా, ఆ కార్యం మరలా కారణమై ఇంకొక కార్యాన్ని సృష్టించగా, ఇట్లా వరుసగా కారణము కారణాలు ఉండేటప్పుడు కల్లా వాటిని తొలగింపబడగా దానికి సంబంధించిన వ్యాఖ్యానం మనం వివరించుకుంటున్నాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఎనీథింగ్ వితౌట్ ఎ కాజ్. ఎందుకు కారణాల గురించి ప్రత్యేకంగా వాటిని తొలగించాల్సిన అవసరం వచ్చింది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఎనీథింగ్ వితౌట్ ఎ కాజ్. ఇది వ్యక్త సృష్టి వ్యక్తమైనప్పటికీ ఆ వ్యక్త సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళటానికి కానీ దేనికైనా ఈ సృష్టిలో ప్రతి కదలికకి ఏది అవసరం? కారణం. ఎందుకంటే మనకు తెలిసిన ప్రతిదీ కార్యమైపోతుంది. కార్యం ఉందంటే కారణము తప్పనిసరిగా దాని వెనకే ఉంటుంది. It is impossible to conceive anything without a cause. కాజు లేకుండా మనము అసలు ఊహించడానికి అవకాశం లేదు. మనం ఏదన్నా ఊహించాలి అంటే దానికి ఏం కావాలి? కార్యం కావాలి. కార్యం కావాలంటే కారణం అక్కడ ఉండాలి. కారణం లేకుండా కార్యం రాదు. కార్యం లేకుండా మనము ఊహించటమే అవకాశమే లేదు. ఊహించటానికి, తలుచుకోవటానికి కానీ ఊహించటానికి కానీ, కన్సీవ్ తలుచుట, ఊహించుట, భావించుట, ఆలోచించుట, అర్థం చేసుకోవటం, వీటన్నిటికీ ఇవన్నీ కార్యాలు ఉన్నాయంటే కారణం తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే ఈ కారణాలన్నిటినీ తొలగించబడగా, కారణాలు తొలగింపబడగా ప్రళయ స్థితిలోకి ఎట్లాగా వచ్చింది అనే విషయం ఇక్కడ వివరింపబడుతుంది. The attempt to do so makes the mind a blank. ఒకవేళ కారణం లేకుండా మనం ఊహించటానికి మొదలు పెడితే
ఖాళీగా ఉంటుంది ఏది. అంటే దానికి కూడా కారణం కావాలి. ఖాళీగా ఉంది అంటే ఏమీ లేదు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం కానీ ఏమీ లేదు అన్నది తెలుస్తుంది కదా మనకి. అది కార్యం. బ్లాంక్నెస్ ఏమీ లేదండి, ఏమి జీరో అన్నట్టుగా, సున్నా అన్నట్టుగా, ఖాళీ ఖాళీ ఖాళీగా ఉంది, అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉంది. అంటే ఖాళీగా తెలిసింది కదా, ఖాళీగా ఉన్న విషయం కూడా తెలిస్తేనే కదా మనం ఖాళీగా ఉందని అక్కడ అన్నాం. అంతకు ముందేమో దాంట్లో ఏదో ఉంది, అవన్నీ ఉన్నాయని చెప్పాం. అవన్నీ ఉన్నాయని చెప్పాం కాబట్టి అది కార్యం అన్నాం, దానికి కారణం తప్పనిసరిగా ఉండాలి అన్నాం. సరే, ఇట్లాగా చేద్దామన్న ద అటెంప్ట్ టు డు సో. ఏది కారణం లేకుండా మనం కార్యాన్ని ఊహిద్దామంటే, సృష్టిద్దామంటే మేక్స్ ద మైండ్ ఎ బ్లాంక్. మనసు శూన్యమైపోతుంది, ఏమి లేని స్థితిలాగా అయిపోతుంది, బ్లాంక్. ఏంటి అన్నమాట. వ్రాయక విడిచిన స్థలం అనే దాన్ని కూడా బ్లాంక్ అంటాం. మనం రాస్తూ మధ్యలో ఆ విషయం అందరికీ తెలియకూడదని చెప్పి రహస్యం ఉండాలని ఖాళీ వదులుతాం. ఆ ఖాళీలో ఏదో ఉంది అన్నట్టుగా. మరి ఎంటీ బ్లాంక్ వచ్చిందంటే ఏదో ఉందనే కదా అర్థం. కాబట్టి దానికి ఒక కారణం ఉంది. కదిలేమంటే తప్పనిసరిగా అది కార్యమై ఉంటుంది. కార్యం ఉంది అంటే కారణము తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి కారణము లేకుండా కార్యము ఈ సృష్టిలో లేనే లేదు. అందుకే మూల కారణం ఏంటి? ఇదంతా జరగడానికి తాను పెక్కులు కావాలి అనే సంకల్పం, ఆ దైవ సంకల్పం. అది రియల్ కాజ్. అది లేకపోతే అసలు ఈ కార్యమే లేదు, ఈ సృష్టి లేదు, ఈ విశ్వమే లేదు, ఈ సమస్తము లేదు. ఇంకా ఆయన ఒక్కడే ఉంటాడు. అది ఉండటం అనేది, ఆ ఉండటం అనేది కూడా మనకి తెలియదు. మనం చెప్పడానికి మనం లేక మనం ఉండం, అటువంటి స్థితి అన్నమాట. కాబట్టి కారణము ఎంత ముఖ్యమైనది. కారణం లేకుండా కార్యము అవకాశం లేదు. అందుకని పనిమాల ప్రత్యేకంగా ఈ కారణాలన్నిటిని ఊడ్చిపారేశారు. ఎందుకు? ప్రళయ స్థితిలోకి వెళ్ళాలి. మరి వ్యక్త సృష్టిలోనేమో ఈ అవసరం, ఈ కారణాలు అవసరం. ఎందుకంటే అది ఆ కారణాలు అలా పొడుగు పేకల్లాగా, ఒక గొలుసు కట్టులాగా ఒకదాని నుంచి ఒకటికి వస్తుంటే గాని ఈ భౌతిక సృష్టిలోకి, ఈ స్థూల లోకంలోకి రావడానికి వీలవుతుంది. ఇక్కడ దాకా వస్తే గాని సృష్టి పూర్తి కాదు. అలా కొంతకాలం జరిగిన తర్వాత మరలా ప్రళయ స్థితి. అప్పుడు భూలోక స్థితి నుంచి, భౌతిక స్థితి నుంచి మరలా వెనక్కి వెళ్ళటం. అప్పుడేంటి? ఈ కారణాలన్నీ ఒక్కొక్క కారణాన్ని తొలగించుకుంటూ రావటం, ఒక్కొక్క దాన్ని తొలగించేటప్పుడు కల్లా ఇది సమస్త విశ్వము ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రళయ స్థితిలో ఉంది అని చెప్పడానికి మనం ఎవరము ఉండం. ఇంకా ఈ విశ్వాతీత కక్షలో ఎలాగా చెప్పారు? ఆ విశ్వాతీత కక్షలో ఉన్నవాడు, పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉన్నవాడు, ఈ వ్యక్త సృష్టి అవ్యక్తంలోకి, ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పటికీ ఈ ప్రళయ స్థితిలో ఉండటానికి కారణం ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రళయ స్థితి ఉంది అంటే అర్థం ఏంటి? కారణాలన్నీ తొలగించబడిన ఒక కారణం అక్కడ ఉంది, ఆ మూల కారణం, రియల్ కాజ్.
తాను పెక్కులు కావాలనే మూల కారణం ఒకటి అక్కడ ఉన్నది. అందుకని దానికి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. పనంతా చేసి 100 సంవత్సరాలు పనంతా చేసిన తర్వాత మరలా విశ్రాంతి కోసము ప్రళయ స్థితిలోకి వచ్చింది. కాబట్టి ఈ ప్రళయ స్థితిలోకి పని స్థితిలోకి వెళ్ళటానికేమో కారణాలు అవసరమైనవి. అలాగా ఒక్కొక్క కార్యముని సృష్టిస్తుంటే ఆ కార్యము మరలా కారణంగా మారి ఇంకొక కార్యాన్ని సృష్టిస్తుంటే అలా గొలుసుకట్టుగా ఈ సృష్టి స్థితి దాకా వచ్చేసింది. ఈ భూలోక సృష్టి దాకా వచ్చేసింది. అన్ని లోకాల్ని నిర్మిస్తూ ఇదంతా పూర్తయిపోయి కొంతకాలం పనిచేసిన తర్వాత 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికల్లా అప్పుడు మళ్ళా ప్రళయ స్థితిలోకి వెళ్ళడం. ప్రళయ స్థితిలోకి వెళ్ళాలంటే మరి ఈ సృష్టి స్థితి ఎలాగొచ్చింది? కారణాల ద్వారా. కారణము కార్యము, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, వాటి ద్వారా వచ్చింది ఇది. కాబట్టి ఆ కారణాలు తొలగిస్తే ఇంక వెంటనే అది వెనక్కి వెళ్ళిపోయి ప్రారంభంలో ఏదైతే ఉందో అక్కడ ఉన్నట్టుగా అయిపోతుంది. అది ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితిలో అట్లాగా కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవటం. అందుకు ఈ కారణాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కారణాలు తొలగించకుండా కారణాలు కార్యాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. అది నిరంతరము జరిగే ప్రక్రియ. అట్లా జరుగుతూ ఉండగా, పని జరుగుతూ ఉండగా విశ్రాంతి అట్లా తీసుకోలేము. అందువల్ల విశ్రాంతి కొరకు వాటిని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కారణాలన్నీ తొలగించారా అంటే ఈ వ్యక్త సృష్టికి సంబంధించినటువంటి కారణాల వరకే తొలగించబడ్డాయి. ఆ దేశము కాలం వరకు మనం మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. ఆ అమ్మవారు కునుకు తీస్తున్నది అని చెప్పి అంటే అక్కడికి ఎలాగ వెళ్ళారు అనే దానికి ఇక్కడ మనకి సమాధానం వస్తుంది అన్నమాట. The eternal parent space wrapped in her ever invisible robes had slumbered once again for 7 eternities. అర్ధనారీశ్వర తత్వంలో ఒకరైన అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి అయిన జగన్మాత ఎన్నటికీ గోచరము కాని తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వములనే కునుకు తీసుకున్నది. ఇక్కడికి మరి ఎలాగొచ్చింది ఆ వ్యక్త సృష్టి అంతా అంటే ఇప్పుడు దానికి సమాధానం ఇక్కడ వస్తుందన్నమాట. ఈ కారణాలన్నీ తొలగించడం వలన వ్యక్త సృష్టి అంతా కారణాలు తొలగించడంతో మొత్తం కారణాలు కార్యాలు కంప్లీట్ గా అమ్మవారు కునుకు తీస్తున్న చోట ఉండిపోయింది. ఆ అమ్మవారి యొక్క ఆచ్ఛాదనలో కప్పబడ్డాయి. అనంత 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వములనే కునుకు తీసుకుంది. This is virtually the condition to which the mind must come at last when we try to trace back the chain of causes and effects, but both science and religion jump to this condition of blankness much more quickly than is necessary. For they ignore the metaphysical abstractions which are the only conceivable cause of physical concretions. ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి వేదాంత బోధలకు సంబంధించి తత్వ బోధలు వాటి గురించి ఎన్నో చెప్పారు. చాలా తక్కువ మాటలతో ఉండేటట్టుగా. అలాగే బుద్ధుడు చెప్పిన విషయాలు, అలాగే గ్రీకు తత్వవేత్తలు, ఇట్లా ఎంతో మంది. అంటే
ఇది దేని ఆధారంగా కామెంటరీ రాయబడుతోంది? బుక్ ఆఫ్ ధ్యాన్ లో ఉన్నటువంటి స్టాంజా ఆధారంగా, స్టాంజాలో ఇచ్చినటువంటి శ్లోకాల ఆధారంగా ఇది వివరింపబడుతుంది. అయితే ఈ వివరణ అంతా పొడుపు కథల రూపంలో కొంచెం మంది అందనట్టుగా, కొంచెం నర్మగర్భితంగా అందరూ చెప్పారు. వీళ్ళందరి ద్వారా వచ్చింది బయటకి. కానీ వాళ్ళందరికీ ఎట్లాగా వచ్చింది? వాళ్ళందరూ కూడా ఉపదేశ దీక్ష తీసుకున్న వాళ్ళుగా ఉన్నారు. ఉపదేశ దీక్ష అందుకున్న తర్వాత మాత్రమే వారికి ఈ రహస్యాలు అందింపబడ్డాయి. వాటిని మళ్ళీ అది రహస్యంగానే గోప్యంగానే ఉంచుతూ కొంత మేరకే బాహాటం చేశారు వాళ్ళు. కొంతమేరకే దాన్ని మన సామాన్య ప్రజలకు అందించారు. అయితే ఇక్కడికి వచ్చినప్పటికల్లా మనము ఈ శాస్త్రము, మతము, అట్లాగే తత్వము, ఈ మూడు కలిపి ఇక ఇక్కడ ఎంతవరకు అయితే చెప్పడానికి వీలవుతుందో అంతా కూడా ఇక్కడ పూర్తిగా అందింపబడింది. రహస్యాలన్నీ కూడా ఇక్కడ విడమర్చి చెప్పబడ్డాయి, శాస్త్రీయంగా చెప్పబడ్డాయి. శాస్త్రీయంగా చెప్పడం అంటే మరి ఎంత లోతుగా ఉన్న విషయాలు, ఆ విషయాలన్నిటిని ఉన్నట్టుగా మనకు అందిస్తేనే కానీ మనకు అర్థం తెలియదు కదా. మరి కాబట్టి మనం ఉన్నట్టుగా ఏమాత్రము దాపరికం లేకుండా అవి అందింపబడ్డాయి మనకి ఈ సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇది సీక్రెట్ డాక్టర్ కూడా ఆధారము ఆ బుక్ ఆఫ్ ధ్యాన్. ఇప్పటి వరకు మనకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఆత్మ విద్యకి సంబంధించి ఆధారము అదే బుక్ ఆఫ్ ధ్యాన్. కాకపోతే ఉపదేశ దీక్ష పొందిన వారికి మాత్రమే అది అందుబాటులోకి వచ్చింది. ఉపదేశ దీక్ష లేని వాళ్ళకి, దానికోసము శ్రమించిన వాళ్ళకి ఏమాత్రము అది అందివ్వబడకుండా దూరంగా ఉంచబడింది. ఇప్పుడు కలియుగాన్ని, ఇప్పుడు ఉన్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఇది అందరికీ అందివ్వబడాలనే ఉద్దేశంతో బాహాటంగా చేయటం కోసం ది సీక్రెట్ డాక్టర్ గ్రంథం మనకు అందించారు. ఇందులో మనకి చాలా తేలిగ్గా చెప్పుకుంటాం, ఎంతో కష్టతరమైనటువంటి ఆత్మ విద్యని, ఆ తత్వబోధల్ని శంకరాచార్య, గౌతమ బుద్ధ, మన గ్రీకు తత్వవేత్తలు, ఈజిప్షియన్, చాల్డియన్స్, వివిధ జాతీయులకి సంబంధించి కానీ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అన్నిటిని క్రోడీకరిస్తూ పూర్తిగా బాహాటంగా మనకి అందింపబడింది అనమాట. అందువల్ల మనకి ఇంత తేలిగ్గా మనం చెప్పుకోగలుగుతున్నాం. మూల కారణం దాకా అత్యంత తేలిగ్గా వెళ్ళగలుగుతున్నాం. దిస్ ఈజ్ వర్చువల్లీ ద కండిషన్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది దిస్ ఈజ్ వర్చువల్లీ, వాస్తవముగా యథార్థత ఉన్నది. వర్చువల్ మనం ఇప్పుడు మన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కొన్ని ప్రాజెక్టులు దేశానికి, జాతికి అంకితం చేయటం, వాటిని ప్రారంభించటం ఏం చేస్తున్నారు? వర్చువల్ గా చేస్తున్నారు.
వాళ్ళు ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి, అలాగే తాడేపల్లి ఉండే ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ రాజధానిలో ఉండి అక్కడి నుంచే ప్రాజెక్ట్ ఎక్కడో చాలా దూరంగా ఉంటుంది. 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంటుంది. దానికి సంబంధించి ప్రారంభోత్సవాన్ని వీళ్ళు వర్చువల్ గా చేస్తూ ఉంటారు. అంటే ప్రారంభోత్సవం జరిగింది, కానీ అక్కడ జరగలేదు. అది కొంతవరకు యథార్థానికి వచ్చారు, వాస్తవానికి వచ్చారు అన్నట్టుగా. అది వర్చువల్లీ అంటే అదే కొంత మేరకు వాస్తవానికి, దాదాపు వాస్తవమైన దగ్గరకు వచ్చారు అన్నట్టుగా. దిస్ ఈజ్ వర్చువల్లీ ద కండిషన్. అంటే మనం ఏంటి ఇప్పుడు ఇట్లాగా ఆలోచించడం వల్ల ఈ కారణాలు లేకపోతే కార్యాలు లేవు. కార్యాలు లేకపోతే మనకు అసలు దానికి సంబంధించిన ఊహలే రావు. మన ప్రతి కదలికకి కారణము అవసరము అన్న విషయము చాలా కీలకమైనది. మరి ఒక తాళం చెవి లాంటిది. సమస్తానికి కదలికకి ఏదో కారణం ఉండాలి, అది మనకి గమనికలోకి రావాలి. ఒక కారణము ఉండాలి దీనికి. అప్పుడు మనకేంటి, మనకెన్నో సంఘటనలు జరుగుతున్నాయి మన నిత్య జీవితంలో, దీనికి ఏదో కారణం ఉండాలి అన్నదానికి వెళ్తాం. దాంతో మనకి ఆ ఆవేదన తగ్గుతుంది, ఆ బాధ తగ్గుతుంది, ఆ తీవ్రత తగ్గుతుంది. మనము దీనికి కారణము అన్న విషయం మనం లేకుండా ఈ కార్యం ఏదైతే వచ్చింది, మనకి ఇప్పుడు బాధ ఒకటి వచ్చింది, చాలా అనారోగ్యంగాను, ఆర్థిక పరంగాను, ఈ కుటుంబ పరంగాను ఏదో మొత్తానికి ఒక బాధ కలిగింది మనకి. బాధ కలిగేటప్పుడు కల్లా అరే ఈ బాధ మనకు కలిగిందే అని ఇంకా బాధను ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి ఏదో కారణం ఉండాలి, ఇది కార్యము, మనకి ఇది తెలుస్తోంది, ఈ బాధ మనకి తెలుస్తోంది అంటే ఇది కార్యము. ఈ కార్యానికి తప్పనిసరిగా కారణం ఒకటి ఉండాలి. ఏంటి ఆ కారణం అంటే దెబ్బకి సగం బాధ తగ్గిపోతుంది మనకి. చాలా తమాషాగా ఇందుకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకే దాదాపు వాస్తవంగా అని వర్చువల్లీ. దిస్ ఈస్ వర్చువల్లీ ద కండిషన్ టు విచ్ ద మైండ్ మస్ట్ కమ్ అట్ లాస్ట్. ఇట్లా మనం దీని గురించి ఆలోచిస్తూ ఉంటే, ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. అంటే ముందు కారణం ఉందని తెలిసింది, ముందు దాని ప్రస్తావన మన దగ్గర లేదు, ఆ గమనిక లేదు మనకి. కార్యాలన్నిటినీ ఇదే అసలైంది అనుకుంటూ దీని వెనకబడి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఇది కార్యము, మనకి తెలిసిన ప్రతిదీ ఒక కార్యం. కార్యం అనేటప్పుడు కల్లా తప్పనిసరిగా ఒక కారణం ఉండాలి అన్న దాంట్లోకి వెళితే అప్పుడు నెమ్మదిగా ఇక అక్కడతో ఆగం మనం. మరి దానికి కారణం ఏంటి? ఇప్పుడు దీనికి ఇది కారణం అండి అని అన్నాము, మరి దానికి ఇంకోటి ఏదో ఉండాలిగా. ఇక్కడే ప్రారంభం కాలేదు కదా ఈ కారణము, తనకు తను ఇక్కడ ప్రారంభమయ్యే వీలు ఉన్నదా? దానికి లేదు. కాబట్టి దానికి ఇంకోటి ఏదో ఉండాలి. అట్లా ఆ గొలుసు కొట్టుగా ఉన్నదాన్ని నెమ్మదిగా చేరుకుంటాము. ఎక్కడికి? చిట్ట చివరికి ఆ మూల కారణం దగ్గరికి చేరుకుంటాం. ఇంకా కారణాలకి తనే కారణం అయ్యే స్థితికి అక్కడ దాకా వెళ్ళిపోతాం మనం. మనసు అక్కడ దాకా మనకు ఊహించగలుగుతుంది. దైవం సంకల్పం ఏదైతే ఉందో తాను పెక్కులు కావాలి, అది మూల కారణంగా. అక్కడ వరకు మనం వెళ్ళగలుగుతాం, ఆ మూల కారణం వరకు. To which the mind must come at last when we try to trace back the chain of causes and effects. ఇట్లా నెమ్మదిగా ఈ గొలుసు కట్టుగా ఉన్నటువంటి కారణము కార్యములను దాటుకుంటూ ఒక్కొక్కటి వెనక్కి వెళితే ఎక్కడ దాకా వెళ్తాం?
But both science and religion jump to this condition of blankness. అంటే కారణం లేకుండా మనం ఊహించడం అనేది వీలు పడదు అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఎనీథింగ్ వితౌట్ ఎ కాజ్. కారణం లేకుండా కార్యము ఉండడానికి అవకాశం లేదు. మనకు తెలియబడే ప్రతిదీ కార్యము, అది తర్వాత కారణంగా మారుతుంది. మొట్టమొదటిగా మనకి తెలిసేది కార్యము, దాన్ని చూస్తుంటే అది కారణంగా మారిపోతుంది. తర్వాత దాని దిగువ స్థాయికి వచ్చేస్తాం మళ్ళీ మనమే. ముందేమో కార్యంగా కనిపిస్తుంది, దాని గురించి దానికే చూస్తూ ఉంటాము. చూస్తూ ఉండేటప్పటికల్లా అది కారణం అయిపోయి ఇంకో కార్యాన్ని సృష్టిస్తుంది. ఇంకా దిగువకి వెళ్ళిపోతాం మనం, దాని దిగువ స్థాయికి వెళ్ళిపోతాం మనం, దిగువ స్థితికి. ఇంకా దాన్ని చూస్తుంటే ఇంకొంచెం అది కారణం అయిపోయి మళ్ళీ కార్యాన్ని సృష్టిస్తుంది, ఇంకా దిగువకి వెళ్ళిపోతాం. అదన్నమాట. అట్లాగే దాన్ని వెనక్కి వెళ్దాము అని అంటే అప్పుడు ఏమవుతుంది? ది అటెంప్ట్ టు డు సో మేక్స్ ది మైండ్ ఏ బ్లాంక్. ఇక ఆలోచన రహితమైన స్థితిలోకి, ఒక శూన్య స్థితికి మా మనసుని తీసుకెళ్తుంది. మనస్సు ఒక శూన్య స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో ఉండిపోతుంది. ఈ కారణము లేదు అన్నదానికి వెళ్ళేటప్పుడు కల్లా ట్రేస్ బ్యాక్ ద చైన్ ఆఫ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్. అయితే ఈ కండిషన్ ఎట్లా వస్తుంది మనకి? మనం ఎప్పుడైతే వి ట్రై టు ట్రేస్ బ్యాక్ ద చైన్ ఆఫ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్, ఈ కార్యకారణాలని, కార్యకారణ గొలుసు కట్టుని, ఈ గొలుసుని వరుసగా తెప్పుకోవటం కాదు అక్కడ మనం చేయాల్సింది. ఎక్కడ మొదలైంది, ఎట్లా వెళ్ళాలి మనం? ఈ గొలుసుని ఇక్కడ తెంపుదామంటే అది టెంపరీ అయిపోతుంది, తాత్కాలికమైపోతుంది. చేయవలసింది మూలానికి చేరడం. మూలానికి చేరామా, ఇంకా అవగాహన ద్వారా ఆత్మదర్శనం అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ అంటే టు ట్రేస్ బ్యాక్, ఆ జాడని, ఆ గుర్తులు బట్టి కార్యం కనిపించింది కదా, దీని నుంచి కారణంలోకి, మరలా దాని నుంచి ఇంకొక కారణంలోకి, అలా నెమ్మదిగా దాన్ని. ఇప్పుడు ఎట్లాగైతే సమంతకమణి కోసం మరి ఎట్లాగ వెళ్ళారు వీళ్ళు, ఆ సింహపు కాలి జాడలను బట్టి అది ఎక్కడికి తీసుకువెళ్ళిందో, అంటే సమంతకమణి ఎక్కడ ఉందో ఆ దాని యొక్క కాలి జాడలను బట్టి కొనుక్కోవటం జరిగింది. అట్లాగే ఏదైనా వస్తువుకి సంబంధించి, ఏదైనా హంతకుడికి సంబంధించి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాసన చూపిస్తే అదేం చేస్తుంది? వాడు ఎటు వెళ్ళాడు అక్కడి నుంచి ఆ జాడని చూపిస్తుంది అది కుక్క. ఆ జాడను బట్టి మనము మూలం దగ్గరికి చేరటం. We try to trace back the chain of causes and effects. దీని మూలం ఏంటి? కారణము కార్యాలకి మూలమైన కారణం. ఆ కారణము ఇంకొక కారణం లేకుండా ఉండే స్థితి, అక్కడ దాకా తీసుకువెళ్తే మైండ్ ఏమవుతుంది? అప్పుడు బ్లాంక్నెస్ వచ్చేస్తుంది. అది బ్లాంక్నెస్, అది ఆలోచన రహిత స్థితి. తాను పెక్కులు కావాలి, అది మూల కారణం, రియల్ కాజ్, ఆ దైవ సంకల్పం. అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా
ఆ సంకల్పం దగ్గర మనం నిలబడేటప్పటికి అప్పుడేంటి, ఈ సంకల్పాన్ని ఎవరైతే సంకల్పించారో అంతవరకు మనము ఊహించగలుగుతాం. ఎవరు ఊహించారో ఆయన్ని మాత్రం మనము ఆయన్ని సమీపించలేము. అంటే సమీపించాలి అంటే వేరుగా అనేది సమీపించడానికి కుదరదు. ఆయనలో కలవటమే జరుగుతుంది. కాబట్టి అక్కడతో ఆగిపోతాం. మూల కారణం దగ్గర, ఆ సంకల్పం దగ్గర ఆగిపోతాం. అక్కడ ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితి మనసుకి అందుతుంది. But both science and religion jump to this condition of blankness much more quickly than is necessary. అంటే ఈ విధంగా ఆలోచించకుండా మనం ఎట్లాగా ఈ చైన్ ఆఫ్, అంటే టు ట్రేస్ బ్యాక్ ద చైన్ ఆఫ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్, ఇట్లా ఈ పద్ధతిలో మనము క్రమక్రమంగా వెనక్కి వెళ్ళటం కాకుండా ఒక్కసారిగా దుమికామనుకోండి, ఇవన్నీ వదిలేసి ఒక్కసారిగా అసత్యలోకం, ఒక్కసారిగా అది అసలు ఎక్కడుందో, అది మూలమేంటో అక్కడికి వెళ్ళిపోదాం అని సైన్సు ప్రయత్నిస్తుంది. ఈ సైన్స్ యొక్క ప్రయత్నం కూడా ఒక్కసారిగా మూల కారణం కొనుక్కోవాలని వాడు దుముకుతూ ఉన్నాడు, ఒక్కసారిగా దుముకటం. అట్లాగే రిలిజియన్, మతం కూడా ఆ మాదిరిగానే ఇటువంటి పద్ధతిలో తీసుకెళ్లకుండా, ఒక క్రమ పద్ధతిలో తీసుకువెళ్లకుండా ఒక్కసారిగా ఆయన్ని పొందాలి అన్నట్టుగా మతము, ఒక్కసారిగా ఆ మూల కారణాన్ని తెలుసుకోవాలి, సృష్టి మొత్తానికి సంబంధించిన మూల కారణాన్ని తెలుసుకోవాలని శాస్త్రము అంటే సైన్స్, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, జంప్ టు దిస్ కండిషన్ ఆఫ్ బ్లాంక్నెస్, ఆ శూన్య స్థితి, ఆ ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి వెళ్ళాలి అని ఒక్కసారిగా దుమ్మకడానికి మచ్ మోర్ క్విక్లీ దాన్ ఈజ్ నెసెసరీ, ఒక్కసారిగా దుమికేద్దాము అని. ఒక్కసారిగా దుమ్మకడం అంటే అవగాహన లేకుండా అయిపోతుంది. మధ్యలో ఉన్న విషయాలు తెలుసుకోకుండా మూలానికి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా కంగారు పడతాం. ఆ శూన్యస్థితి అందదు. ఇక శూన్యస్థితి అందాలి అంటే అందుకే ఈ పద్ధతిలో ప్రళయ స్థితి ఎలాగా వెళ్ళింది, సృష్టి స్థితి ప్రళయ స్థితికి ఎలాగా వెళ్ళింది, ఆ మైండ్ యొక్క, మనస్సు యొక్క బ్లాంక్నెస్ అంటే శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితి. మనం నిద్రపోతుంటే ఎలాగుంది, నిద్రపోయిన స్థితి, గాఢ నిద్రలో మనం ఎలాగున్నాం, ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితి, బ్లాంక్నెస్, అది కదా. అది పొందటానికి మనం ఎలాగ వెళ్ళాం, నేరుగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామా, క్రమక్రమంగా అలా ముందు మంచం మీద వాలాం, తర్వాత ఆ చుట్టూ ఉన్న విషయాలు నెమ్మదిగా కనుమరుగవుతూ ఉన్నాయి, ఆలోచనలు నెమ్మదిగా ఆగిపోతూ ఉన్నాయి, కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి, క్రమక్రమంగా నిద్ర ఆక్రమిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం నిద్ర ఆక్రమించేసింది, నిద్ర పూర్తిగా ప్రళయ స్థితి వచ్చేసింది, దాంతో బ్లాంక్నెస్ వచ్చేసింది. అట్లా ఒక క్రమ పద్ధతి. అట్లా కాకుండా science and religion jump to this condition of blankness much more quickly than is necessary. ఇప్పుడు ఇది ఎందుకని మరి మనకి సైన్స్ మనకి ఆ స్థితికి తీసుకువెళ్ళలేకపోతుంది, అలాగే రిలిజియన్ ఆ స్థితికి తీసుకువెళ్ళలేకపోతుంది.
అంటే ఒక మతం ద్వారా కాకుండా, సైన్స్ ద్వారా కాకుండా, వాళ్ళకి వాళ్ళు ధ్యానం ద్వారానో లేకపోతే గురువు అనుగ్రహంతోనో ఉపదేశ దీక్ష తీసుకునో అట్లా నెమ్మదిగా ఆ శూన్య స్థితిలోకి, ఆ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నారు. ఈ రెండు దాన్ని ఆ స్థితిని తీసుకెళ్ళడానికి ఎందువల్ల తీసుకెళ్ళలేకపోతుంది సామాన్య మానవుల్ని అంటే, మానవుల్ని జంప్ దుమకటం, ఒక్కసారిగా ఈ చివరి నుంచి ఆ చివరికి దుమకటం, అంటే మధ్యలో అన్నీ వాటి గురించిన ప్రస్తావన లేకుండా అయిపోయింది. కాబట్టి అవి అలా ఉండిపోయినాయి. మరి ఆ కారణాలు తొలగించబడలేదు. కారణాలు తొలగించబడుతుంటేనే ఆ కారణాలు, ఆ కార్యాలు అలాగ నెమ్మదిగా ఆ మూల కారణం దగ్గరికి తీసుకెళ్తుంది. మూల కారణం దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడున్న కారణాలన్నీ తొలగించబడుతూ వెళ్ళాలి. మధ్యలో వాటిని వదిలేసి మూల కారణం దగ్గరికి చేరామా, ఈ కారణాలన్నీ అలాగే ఉంటాయి మన దగ్గర. మూల కారణం దగ్గరికి వెళ్ళిన ఉపయోగం ఏముంది? ఆ ఆలోచన రహిత స్థితి రాదు, ఆ బ్లాంక్నెస్ రాదు. చెప్తే condition of blankness much more quickly than is necessary. అవసరానికి మించి చాలా వేగంగా ఒక్కసారిగా దుంకేద్దాం. వెళ్ళవలసిన పద్ధతిలో కాకుండా, వెళ్ళవలసిన పద్ధతి కాకుండా, వెళ్ళవలసిన విధానంలో కాకుండా ఒక్కసారిగా దుమ్ముకోవటం, అవసరాన్ని మించి. మనం అవసరం ఏంటి ఇక్కడ? ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళడం. అలా కాకుండా మూల కారణం దగ్గరికి ఒక్కసారిగా వెళ్ళిపోదాం అన్నది ఒకటి. దానివల్ల మనము ఆ బ్లాంక్నెస్ కానీ, ఆ ఆలోచన రహిత స్థితి కానీ, ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళడం కానీ జరగటం లేదు. ఫర్ దే ఇగ్నోర్ ద మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్. ఫర్ దే ఇగ్నోర్, వాళ్ళు ఏంటి వీటిని అంటే తెలియనట్లుగా దాటిపోతున్నారు. ఏం లేవులే ఇక్కడ, ఏం లేవండి ఇక్కడ. అక్కడ అన్ని కాజెస్, అన్ని ఎఫెక్ట్స్ ఉంటే వందల కారణాలు ఉన్నాయి, వందల కార్యాలు ఉన్నాయి. కారణాలు కార్యాలతో నిండిపోయి ఉంది ఇదంతా. ఇక్కడ ఏమి లేవండి, ఏమీ తెలియనట్లుగా. వాటిని ఆలోచనలోకి తీసుకోకుండా, ఏమి ఎరగనట్లుగా వాటిని విడిచేసి, వాటిని తెలుసుకోవాలన్న దానికి నిరాకరించి, అంటే ఒక్కటే ఎందుకని ఇలాగా ఇవి ఎరగనట్లుగా విడవటం, తెలియనట్లుగా దాటిపోవటం, ఆలోచనలోకి తీసుకోనకపోవటం, అంటే ఇగ్నోర్ చేయటం. ఎందుకు ఇగ్నోర్ చేయటం అనే లక్షణం వచ్చింది? ఆ మూల కారణం కావాలి నాకు, ఇప్పుడు అదే ఇప్పుడు నాకు కావాలి. మనం మన దగ్గర ఉన్న దాన్ని ఆలోచిస్తే అది అక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక సూత్రం చక్కగా మనం గమనించాలి. మనం హడావుడి పడకుండా ఇక్కడ ఏంటి, మన దగ్గర ఉన్నది ఏంటి? మన దగ్గర ఒక కార్యం ఉంది. మనకి తెలిసింది కదా, మనకి ఇక్కడ చుట్టూ తెలుస్తున్నది ఈ విశ్వము, మనం ఇక్కడ ఉండడము అనేది. మనం ఒక మానవుడిగా, ఒక స్త్రీగాను, ఒక పురుషుడుగాను, అలాగే కుటుంబానికి సంబంధించి రకరకాల హోదాలతో, అంటే తండ్రిగా, తల్లిగా, భర్తగా, చెల్లిగా, ఇలా రకరకాల హోదాలు, రకరకాల బాధ్యతలు, రకరకాల విషయాలతో ఇక్కడ ఉన్నాం మనం. అట్లాగే ఈ సమస్త సృష్టి కూడా ఉన్నది. ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముందు ఇక్కడది చూసి ఇదంతా ఉండడానికి ఏంటి కారణం అంటే, అప్పుడు నెమ్మదిగా దాని వెనక్కి వెళతాం. ఇది రావడానికి గల కారణం ఏముంటుందో దానికి దగ్గరికి వెళ్తాం. అప్పుడు అక్కడ ఏమవుతుంది, అది ఎందుకుందండి ఇక్కడ అని అంటాం. మళ్ళీ అప్పుడు ఇంకొంచెం వెనక్కి వెళతాం, అందువల్ల ఇది ఉంది అన్నది అర్థమవుతుంది. అది ఎందుకుందండి అని అంటాం మళ్ళీ.
మళ్ళీ ఇదిగో ఇంకొకటి ఏదో అక్కడ ఉంది, దానివల్ల ఇది ఉంది అట్లా నెమ్మదిగా ఆ కాజెస్ ఏదైతే ఉందో ఆ గొలుసు కట్టుగా కాజ్ అండ్ ఎఫెక్ట్ క్రమక్రమంగా ఆ మూలానికి వెళ్తాం నెమ్మదిగా. దానికి ఎక్కువ టైం ఏం పట్టదు, దానికి ఎక్కువ సమయం ఏం పట్టదు, సర్రన వెళ్ళిపోతూ ఉండడమే. కార్యము ఊహించామా, కారణం ఏంటండి అంటాం, ఫలానా కారణం. మరి ఇది కారణం దీంతో మొదలైందా, ఇది రావడానికి ఇంకోటి ఏదో కారణం ఉంది కాబట్టి ఆ కారణం దగ్గరికి వెళ్తాం. ఇది మొదలైందా, ఈ కారణం దీంతో లేదు అని ఇట్లాగా వెళ్ళిపోతాం. అందువల్ల మనం ఉన్న పద్ధతి ఏంటి, క్రమక్రమంగా ఈ ప్రళయ స్థితి ఎట్లాగైతే వెళుతుందో మనము గాఢ నిద్రలోకి ఎట్లాగైతే చేరుతామో. ఉన్నాడు అట్లాగా తిరుగుతున్నాడు, పడుకున్నాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడండి. ఎట్లా ఉంటుంది అలాగా. ఎట్లాగైనా కానీ వాడు ఒకవేళ పడుకోగానే నిద్రపోయాడు అంటే అర్థం ఏంటి, వాడు అంతకు ముందు 1 గంట నుంచి నిద్రాస్థితిలోకి వెళుతున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నాడు కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో లోకంలో ఉన్నట్టుగా, ఏదో కల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్పితే వాస్తవంలో లేడు వాడు. ఎందుకంటే ఆ నిద్రాస్థితి మొదలైంది వాడికి. ఆ అలసటతో వాడు నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కాకపోతే మనకు ఎదురుగా నిద్రపోవటం లేదు, నిద్రాస్థితిలోకి కూడా వెళ్ళినట్టుగా లేడు, కానీ వాడు నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే కలలోలాగా మనతో మాట్లాడుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, క్రమక్రమంగా నిద్ర ఆక్రమించింది, వచ్చాడు, పడుకున్నాడు, ఇంత అయిపోయింది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అట్లాగనే గాఢ నిద్రలోకి సడన్ గా వెళ్ళిపోయాడా, లేదు, ఇంతకు ముందు నుంచి ప్రారంభమైంది అది. అట్లాగా మనము ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళ్ళటము, క్రమ పద్ధతిలో ముందుకు వెళుతూ ఉండడం, జంప్ చేయకుండా, దుమపకుండా, అలాగే ఇగ్నోర్ చేయకుండా, దాన్ని విడవకుండా. ఫర్ ద ఇగ్నోర్ సైన్స్ కానీ రిలిజియన్ కానీ ఎందుకు ఈ మానవులకి సరైన సమాధానం చెప్పలేకపోతుంది. ఇలా సమస్యలకు కానీ, ఈ సృష్టికి సంబంధించిన విషయాలు కానీ, సృష్టి రహస్యాలకు కానీ వీటి పరిష్కారం, వీళ్ళ సమస్యలకి పరిష్కారం ఎందుకు చూపలేకపోతుంది అంటే, jump to this condition of blankness much more quickly than is necessary, for they ignore the metaphysical abstractions. మెటాఫిజికల్ అంటే తత్వ విచార సంబంధమైన, అప్రత్యక్షమైన అంటే మూర్తిమంతం కాని, based on speculative reasoning and unexamined assumptions that have not been logically examined or confirmed by observation. పూర్తిగా దాని గురించి ఎందుకంటే ఊహగానే చేయాలి. ఇవన్నీ మరి మనకు కనిపించేవి, సూక్ష్మంగా ఉండేవి. ఇవి మనకి ఎట్లాగైతే ఈ భౌతికంగా ఈ పుస్తకం ఎలా కనిపిస్తుందో, ఈ ఫోన్ ఎలాగా కనిపిస్తుందో, అట్లాగే ఈ టేబుల్ ఎలా కనిపిస్తుందో అట్లాగా కనపడవు. ఇవి చిట్ట చివరిగా స్థూల జగత్తులో స్థూలంగా ఉన్నవి పదార్థంతో తయారైపోయి, అన్ని పదార్థాలు తయారనుకునే ఇది స్థూల పదార్థంతో తయారై ఉంది కాబట్టి ఇది ఒక్కటే మనకు కనిపిస్తుంది. ఇక మిగతాయన్ని ఊహించడమే కానీ మనసుతో చేయటమే తప్పితే మనము ఇట్లాగా బాహ్యంగా ఒక రూపంగా ఉండి మనకి తెలియడానికి అవకాశం ఉండేది. కాబట్టి మనం ఏంటంటే మెటాఫిజికల్ అంటాం దాన్ని. మెటాఫిజికల్ అంటే మెటాఫిజికల్ abstractions, the metaphysical abstractions. ఏంటి ఇగ్నోర్ చేస్తున్నారు, ఏంటి దాన్ని వదిలేస్తున్నారు వాళ్ళు? సైన్స్ అండ్ రిలిజియన్, శాస్త్రము మతము ఏటిని ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు? ఎరగనట్లుగా తెలియనట్లుగా దాటిపోతున్నారు, ఆలోచనలోకి తీసుకోకపోతున్నారు. అంటే మెటాఫిజికల్ తత్వ విచార సంబంధమైన రీజనింగ్ తో మనం తర్కించి ఏంటి అసలు, దీనికి ఏంటి కారణం, ఇది ఎందుకుంది ఇక్కడ అని ఆ 6 ప్రశ్నలు వేసుకోకపోతాను.
ఈ 6 ప్రశ్నలు దేనికి సంబంధించినగా ఉంటాయి? భౌతికంగానూ ఉంటాయి, మరలా మనం మెటాఫిజికల్ ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అది. అంటే ఈ ఫిజికల్ ఇవన్నీ ఎట్లాగైతే అణువులతో తయారై ఉన్నాయో, ఫిజికల్ గా ఉన్నటువంటి స్థూలంగా భౌతికంగా తయారైన ఈ అణువులతో తయారైనటువంటి ఈ వస్తువులన్నీ ఎలాగైతే మనకు కనిపిస్తున్నాయో, వీటికి ఆధారము, వీటికి కారణము సూక్ష్మంగా ఉన్నాయి. సూక్ష్మ అణువులు దీనికి ఆధారంగా ఉన్నాయి. అది మెటాఫిజికల్. ఆ మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్. అబ్స్ట్రాక్షన్స్ అంటే వేరు చేయటం, ప్రత్యేకించడం. అంటే అది కాజ్ అండ్ ఎఫెక్ట్ కలిసిపోయి ఉంటాయి కదా, ప్రతిదీ కూడా అదే కారణం, అదే మనకి కార్యంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ దాంట్లోనే కారణం ఉంది. ఇట్లాగా కనిపిస్తూ ఉంటుంది. వేరు చేయాలి, దాన్ని ప్రత్యేకించాలి. ఆ మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్ వాటిని ఇగ్నోర్ చేయటం వల్ల, వాటిని దాటివేయటం వల్ల వీళ్ళు జంప్ చేయాలని ఆలోచన వస్తుంది. దీని దగ్గర కూర్చుంటే అప్పుడు జంప్ చేయాలన్న ఆలోచన, దుమ్మకటము అనేది రాదు. ఒక్కసారిగా మూల కారణం దగ్గరికి వెళ్తాము అనేది రాదు. ఒక్కసారిగా ఆ బ్లాంక్నెస్, ఆ నిశ్చల స్థితి, ఆ శూన్య స్థితిలోకి వెళదాము అన్నది రాదు. అది ఎందుకు వచ్చింది? వీటిని ఇగ్నోర్ చేయటం వల్ల, వీటిని వదిలేయడం వల్ల, ఏమి తెలియనట్టుగా ఇక్కడ ఏమి లేవులేండి అని చెప్పి తెలియనట్లుగా దాటిపోవటం వల్ల, వీటిని ఈ మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్, వీటిని దాటడం వల్ల, వీటిని ఇగ్నోర్ చేయటం వలన, which are the only conceivable cause of physical concretions. ఆ మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్ లోనే మొత్తం వ్యాపారం ఉంది. అవి ఉంటే అప్పుడేమవుతుంది? వాటిని ఇగ్నోర్ చేయకుండా, వాటిని విడవకుండా, వాటిని ఆలోచనలోకి తీసుకుంటే అప్పుడు మనకేమవుతుంది? ఇవేంటి మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్? ఓన్లీ కన్సీవబుల్ కాజ్ ఆఫ్ ఫిజికల్ కాంక్రీషన్స్. భౌతికంగా మన ఎదుట ఉన్నటువంటి ఆ ఘనీభవించిన స్థితి ఏదైతే ఉందో, ఆ అణువులు, పరమాణువులు, అవన్నీ సూక్ష్మంగా ఉన్న అణువులు, పరమాణువులు అవన్నీ ఘనీభవించి స్థూలంగా ఉన్న అణువులుగా మారి, మనకి ఆ స్థూల అణువులతో కలిసి ఒక ఘనీభవించి ఒక పదార్థంగా, ఒక వస్తువుగా, ఒక రూపంతో ఒక వస్తువుగా మన ఎదురుగా ఉంది. అంటే వీటన్నిటికీ ఇది కార్యముగా, ఈ కార్యానికి కారణముగా అట్లా అవి ఉన్నాయి మెటాఫిజికల్ అబ్స్ట్రాక్షన్స్. వాటిని విడవకుండా మనము, వాటిని దాటిపోకుండా వాటి ద్వారా మనం వెళ్ళాలి. అప్పుడు మనం ఆ నిశ్చల స్థితిని చక్కగా అందుకోగలుగుతాం. ఆ మైండ్ యొక్క బ్లాంక్నెస్ అని ఏదైతే అంటున్నాం మనం, ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితి. ఎందుకంటే మూల కారణం దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కల్లా దాన్ని అందుకోగలుగుతాం అని ఒకటి. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవి చెప్పుకోవడం ద్వారా ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి వేదాంత గ్రంథాన్నైనా, ఎంత కష్టతరమైనటువంటి వేదాంత గ్రంథమైనా చాలా తేలికగా ఒక పిల్లల కథలాగా చదువుకోగలుగుతాం మనం, అలా అర్థం చేసుకోగలుగుతాం. అట్లా దానికి సిద్ధం చేయటానికే ఈ సీక్రెట్ డాక్టర్ని ఇచ్చారు. అంటే ఇది చదివి ఇక్కడతో వదిలేయటం కాకుండా
అలా మనం వాటికి వెళ్ళాలి. రహస్యంగా గోప్యంగా ఉంచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనల్ని ఒక చక్కటి అనుభూతిలోకి తీసుకువెళ్తాయి. ఓపిక ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.